అపవాది చేత పీడించబడుతున్న వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచు ఉండెను. యేసుక్రీస్తు లోకమునకు వెలుగై ఉన్నాడు. పేతురు పౌలు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నటువంటి లైట్ యొక్క క్యారెక్టర్స్ లో మొదటి మాట చెబుతున్నాను, దట్ ఈస్ ద గుడ్నెస్. అది మంచితనం. ఏంటా మంచితనం? ఆయన సంచరిస్తున్నాడు, ఆయన ప్రజలందరికీ మేలు చేస్తున్నాడు, వారిలో దురాత్మలను వెలగొడుతున్నాడు, రోగులను స్వస్థపరుస్తున్నాడు, చీకటిని పారద్రోలుతున్నాడు. ఆయన వెళ్తున్నటువంటి గ్రామములన్నీ కూడా, పట్టణములన్నీ కూడా సంతోషముతో నింపబడుతూ ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. ద ఫస్ట్ థింగ్ ఈజ్ గుడ్నెస్. నాకు నేను, మీకు మీరు, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, సరి చూసుకోవాలి. మనం గుడ్డిగా బ్రతకూడదు. వెలుగులో మనం ఉన్నామంటే మొదటి అంశం ఏంటి? మంచితనం మనలో ఉండాలి. ఏమిటా చెప్పండి? మంచితనం మనలో ఉండాలి. మంచితనం మనలో ఉండాలి. అనేకులు ఆ మంచితనాన్ని మనలో గుర్తించగలిగారు. వెలుగు ఫలం, ఫ్రూట్ ఆఫ్ ద లైట్. ఆమేన్. ఫ్రూట్ ఆఫ్ ద లైట్. క్రీస్తు యొక్క వెలుగు మనలో ప్రకాశిస్తున్నప్పుడు మనలో మంచితనం ఉంటుంది. అన్ని విషయాల్లో మంచితనం. రెండో మాట చెప్తున్నాడు, నీతి అంటున్నాడు. నీతి, రైచియస్నెస్. క్రైస్తవుల యొక్క జీవితంలో ఏముండాలి? నష్టమైన, లక్షలు నష్టపోయిన, ప్రాణం మీదకి వచ్చిన, క్రీస్తులో ఉన్నవాడవైతే, వెలుగులో నడుచుతున్నవాడవైతే, ఇక చీకట్లను సంచరించకుండా ఉండేవాడవైతే నీలో నీతి ఉండాలి. నీతి. యేసుక్రీస్తు ప్రభువు